భగవద్గీత మొదటి అధ్యాయం గురించి చర్చించుకుందాం. ముందుగా మంగళాచరణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమ బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం చర్చించుకోబోతున్నాం. మొదటి అధ్యాయం సంక్షిప్తంగా మొదటి అధ్యాయం గురించి సంక్షిప్తంగా వివరించడానికి మేము ఈ చిత్రాన్ని చేయడం జరిగింది. మొదటగా గీతారంభం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది. తర్వాత దుర్యోధని రాజనీతిని అతడు ఆ సైన్య సమీక్షను సైన్యాన్ని గమనించి తన దుర్యోధని గురుదేవులైన ద్రోణునితో ఎలా పలికాడో అతని రాజనీతిని తెలిసే విధంగా సంజయుడు మనకి ఇందులో చెప్తాడు. తర్వాత సంజయుడు అలాగే పాండవుల యొక్క విజయ చిహ్నాల గురించి కూడా వర్ణిస్తాడు. శంఖారావములు వివిధమైన ధ్వనులు ఎలా ఆ ధ్వనులు ప్రతిధ్వనించాయో అవన్నీ వివరిస్తాడు. తర్వాత కృష్ణుడి యొక్క భక్తవాత్సల్యం, తన భక్తుడైన అర్జునుడి ఆజ్ఞ మేరకు ఆ రథాన్ని అతను రథసారథిగా ఉండి ఆ రథాన్ని సైన్యం మధ్యకి తీసుకెళ్ళాడు. తర్వాత తన బంధుమిత్రులందరినీ చూసి అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పాడనమాట. ఎందుకు యుద్ధం చేయను అనేది 4-5 కారణాలు కూడా చెప్పాడు. నేను పెద్దలను వధింపలేను, రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను, కులధర్మములను నశింపజేయకూడదు, ఆకతాయిలను చంపినా పాపం వస్తుంది అనుకుంటూ అనేకములైన కారణాలు చెప్పి అర్జునుడు తన గాంధీవమును త్యజించాడనమాట. ఇది ఈ మొదటి అధ్యాయం యొక్క సంక్షిప్త వివరణ. ఈ అధ్యాయంకు వివిధ ఆచార్యులు వివిధమైన పేర్లు ఇచ్చారు. ముందుగా ఆదిశంకరాచార్యులు వారు అర్జున విషాద యోగం అని తెలిపారు. మధ్వాచార్యులు వారు అర్జున విషాద యోగము. వేదాంత దేశికాచార్యులు శ్రవణాధికారి, ఎవరు ఇది శ్రవణం చేయడానికి అధికారి అన్నదిగా అతను చెప్పారు. శ్రీధర స్వామి అర్జున విషాద యోగము అని చెప్పారు. విశ్వనాథ చక్రవర్తి విషాద యోగము. బలదేవ్ విద్యాభూషణులు భక్తివేదాంత స్వాముల ప్రభుపాదుల వారు సైన్య దర్శనం అని ఈ అధ్యయనకు పేరు ఇచ్చారు. ఈ అధ్యాయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నయోత్సే, నేను యుద్ధం చేయను. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. పూర్వరంగం అంటే దీనికి నిజానికి ముందు, ఈ యుద్ధానికి ముందు ఏమైంది అన్నది అంటే ధృతరాష్ట్రుడు రాజ్యాధికారానికి అనర్హుడు. అందుకోసం తన తమ్ముడైన పాండు రాజును రాజుగా చేయడం జరిగింది. పాండురాజు అకాల మరణం చెందడం వల్ల వాళ్ళు అడవిలో ఉన్నారు. అప్పుడు పాండురాజు అకాల మరణం చెందాడు. తర్వాత ఈ
పాండవులు మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వచ్చారు. తర్వాత ఈ ధృతరాష్ట్ర పుత్రులకి పాండవులకి ఎప్పుడు వైరం ఉండేది. తర్వాత ఈ వైరం ఎందుకు అని వీళ్ళు పాండవులకి కాండవప్రస్థాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని ఇంద్రప్రస్థానిగా మార్చి విరాజిల్లారు. తర్వాత ధృతరాష్ట్రపుత్రులు హస్తినాపురాన్ని ఏలారు. తర్వాత ద్రౌపది నిర్వస్త్రం చేయడానికి పాండవులు యోచించారు. తర్వాత అలా అప్పుడు సకల భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ అదే సభలో ఉన్నారు. అయినా కానీ వాళ్ళు దాన్ని అడ్డు చెప్పలేదు. తర్వాత పాండవులు వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయారు ఆ జూదమాడి. తర్వాత ఇలా ఎన్నో దుష్టకర్మలు ఈ ధృతరాష్ట్రపుత్రులు చేశారు పాండవుల పట్ల. తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి అజ్ఞాతవాసం పాటించి తర్వాత తిరిగి వచ్చేసి మళ్ళీ వాళ్ళ రాజ్యం కొరకై వాళ్ళ రాజ్యం అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుని రాయబారంగా పంపించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నాకు ఈ పాండవులకు కేవలం 5 ఊర్లు ఇవ్వండి. వీళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు మిగతా ఏ ధర్మాన్ని పాటించలేరు, మిగతా శూద్ర ధర్మం లేకుంటే వైశ్య ధర్మం పాటించలేరు. వీళ్ళు రాజ్యం ఏలాలి కాబట్టి వీళ్ళకి కేవలం ఈ 5 పాండవులకు 5 ఊర్లు ఇవ్వండి, వాళ్ళు ఆ రాజ్యాన్ని ఏలుకుంటారు. అంటే దుర్యోధనుడు అంటాడు, 5 ఊర్లు కాదు కదా, ఒక గుండు సూది దింపే స్థలం కూడా నేను వాళ్ళకి ఇవ్వను అని చెప్తాడనమాట. అప్పుడు యుద్ధం అనివార్యమవుతుంది. అప్పుడు ఈ యుద్ధం కోసం ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాల రాజులు వాళ్ళందరూ వచ్చేసి ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ మా భగవద్గీత యొక్క పూర్వరంగం. అప్పుడు ఏమైనది అన్నది ఇప్పుడు తెలుస్తుందండి. ఇందులోని ఈ అధ్యాయ విభజన మేము ఇలా చేశాము. మొదటగా గీతారంభం, ధృతరాష్ట్ర ప్రశ్న, తర్వాత దుర్యోధన రాజనీతి, సైన్య సమీక్ష, తర్వాత విజయ చిహ్నాలు, శంకరావములు, కృష్ణుడి భక్త వాత్సల్యం, అర్జుని సైన్య దర్శనం మరియు అర్జుని సందేహాలు, యుద్ధ విరమణ ప్రసంగం. ఇందులోని ముఖ్య పాత్రధారుల పరిచయం: కృష్ణార్జులు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, పాండవులు, దుర్యోధనుడు, వీళ్ళందరి గురించి మనం చర్చించుకుందాం. మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా సంజయుడితోటి పలికాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ముందుగా ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు అంటే ఆ పదానికి యొక్క అర్థం ఏమిటి అంటే రాజ్యాన్ని గట్టిగా అంటిపెట్టుకున్నవాడని అర్థం అన్నమాట. అతడు కేవలం భౌతికంగానే గుడ్డివాడు కాదు, ఆధ్యాత్మికంగా కూడా అతను గుడ్డివాడే. అందుకే అనేకమైన మోసాలతో పాండవులని వాళ్ళ పుత్రులు అనేకమైన మోసాలతో పాండవుల పట్ల ప్రవర్తించినా కానీ ధృతరాష్ట్రుడు తన పుత్రుల పట్ల అధికమైన ఆసక్తి, రాజ్యం పట్ల అధికమైన ఆసక్తితో అతను ఏమీ అనలేదన్నమాట. అయితే ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా పలికాడు. సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమవేత, వీళ్ళందరూ సన్నద్ధులై, దేనికి సన్నద్ధులై? యుయుత్సవః అంటే యుద్ధానికి సన్నద్ధులై వీరందరూ గుమ్మిగూడారు. మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. నా వాళ్ళు అంటే ఈ కౌరవులు నా వాళ్ళు, పాండవశ్చైవ పాండవులు, కిమకుర్వత సంజయ వాళ్ళు ఏమి చేశారు అంటే ఈ శ్లోకంలో చూడండి, మామకా పాండవశ్చైవ నా వాళ్ళు ఇంకా పాండవులు అంటే పాండవులు మేము వేరు వేరు అని పాండవుల పట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకేమని చెప్తున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మామూలుగా కురుక్షేత్రం అని చెప్పొచ్చు కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఎందుకన్నాడు అంటే ఈ కురుక్షేత్రము ఎంతో గొప్ప ధర్మక్షేత్రము. ఈ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం చేత పాండవులు వాళ్ళకి వైరాగ్యం కలిగి
ఎక్కడైనా ఈ యుద్ధ విరమణ చేసుకుంటారో అన్న ఆనందంతో కుతూహలంతో అడుగుతున్నాడు. ఇంకో రకంగా ఏమిటి అంటే ఈ ధర్మక్షేత్రము వల్ల ధర్మక్షేత్రం ప్రభావం వల్ల ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఈ కౌరవులు వాళ్ళకేమన్నా ధర్మం పట్ల ఆసక్తి కలిగి వాళ్ళు ఈ రాజ్యాన్ని పాండవులకు ఇస్తారే ఉన్న భయంతో కూడా ఇలా అడుగుతున్నాడు. ముందుగానే చెప్పాడు యూత్సవ యుద్ధానికి సన్నద్ధులై వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు అంటున్నాడు. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అని అడుగుతున్నాడు. అంటే యుద్ధం ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలుస్తారు అన్నది ఇతని ఇక్కడ గూఢమైన ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నకు సంజయుడు సమాధానం భగవద్గీత యొక్క ఆఖరి శ్లోకంలో చెప్తాడు. ఏమని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్త శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే దేవాది దేవుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడైతే పార్థుడు ఆ ధనుర్ధరుడైన పార్థుడు ఉంటాడో అక్కడే విజయం ఉంటుందయ్యా. మీ కౌరవులు ఎంతమంది ఉన్నా, ఎంత బలశాలులు ఉన్నా, ఎంత వీరులున్నా గానీ వాళ్ళందరూ ఎవరు గెలవలేరు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఉన్నాడు కాబట్టి. అయితే ముందుగా కురుక్షేత్రం ధర్మక్షేత్రం అని ఎందుకని అన్నారు అని అంటే, కురుక్షేత్రం దేవయజనం అంటే కురుక్షేత్రం దేవాది దేవుని పూజించదగిన స్థలము. దీన్ని శతపథ బ్రాహ్మణము మధ్యాందినేయ శాఖలో దీని గురించి చెప్పడం జరిగింది. యతను కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనం. కురుక్షేత్రము సకల జీవుల ఆరాధించదగిన భగవంతుని నివాసము, అంతేకాక దేవతలచే దేవదేవుడిని ఆరాధించదగిన స్థలము. జబులోపనిషద్. కురుక్షేత్రం ధర్మమును పెంపొందింపజేసే పుణ్యక్షేత్రము. ఇంకా ఎంతో మంది మహర్షులు మౌద్గల్యాది మహర్షులు, భార్గవరాముడు, పరశురాముడు కూడా తపస్సు చేసిన తపోభూమి. అందుకే ఈ కురుక్షేత్రము ధర్మక్షేత్రం అని పిలువబడింది. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు స్వయంగా సూర్యగ్రహణం అనే నెపంతో ఈ కురుక్షేత్రానికి విచ్చేశాడనమాట. అప్పుడు ఆ బృందావన వాసులు వీళ్ళందరినీ కూడా అప్పుడే కలవడం జరిగింది. అంతేకాక వేదాంత సారమైన భగవద్గీతను భగవంతుడు స్వయంగా ఈ కురుక్షేత్ర భూమిలోనే బోధించడం జరిగింది. అందుకే ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రము ఎంతో పవిత్రమైన క్షేత్రంగా శాస్త్రాలు చెప్పాయి. ధృతరాష్ట్రుడు ఇలా అడగగా సంజయుడు ఏమని చెప్తున్నాడు? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఏమని చెప్పాడు? అప్పుడు సంజయ్ ఏం చెప్తున్నాడు? అప్పుడు రాజైన దృష్ట్వాతు పాండవానీకం, ఆ పాండవులను చూసి వ్యూఢం దుర్యోధనస్తద, వాళ్ళు ఈ పాండవ సైన్యం ఎలా వాళ్ళ వ్యూహంతో ఈ సైన్యాన్ని అమర్చారు అది చూసి ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్. ఆచార్యుడు, ఇక్కడ ఆచార్యుడు అంటే ఎవరు? ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి రాజా మా వచనం అబ్రవీత్. రాజు, ఇక్కడ రాజు అంటే ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడి రాజా, అతను వెళ్ళి రాజా అని చెప్తున్నాడు. రాజా వచనం అబ్రవీత్. అతను వెళ్ళి దుర్యోధన దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. ఇక్కడ రాజా అని ఎందుకు అంటున్నాడంటే దుర్యోధనుడు రాజనీతిలో చాలా దిట్ట. అయితే ఇక్కడ దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని చూసి అతను భయభ్రాంతులకు గురై ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి ద్రోణాచార్యునికి పాండవుల పట్ల మమకారం ఉంది కాబట్టి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి నీవు యుద్ధం చేయాలి, వాళ్ళ పట్ల మమకారం చూపకుండా యుద్ధం చేయాలి అని చెప్పడానికి వెళ్ళాడు. కానీ అతనే స్వయంగా ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళాడు. కానీ తన భయాన్ని లోపల దాచుకుంటూ బయట రాజు లెక్క ప్రవర్తిస్తూ ఇలా తన రాజనీతిని ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ శిష్యుడు పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చ మూం, మీ శిష్యుడు బుద్ధిశాలి అయిన ద్రుపదపుత్రుడు. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత, నీ ద్రుపదపుత్రుడు, ఇక్కడ ద్రుపదపుత్రుడు అని ఎందుకు అంటున్నాడు? నీ ద్రుపదపుత్రుడు ఈ సైన్యాన్ని అమర్చాడు. ఎందుకు ఇక్కడ ద్రుపదపుత్రుడు అంటున్నాడంటే
మన ద్రోణునికి మరియు ద్రుపదునికి వైరం ఉందన్నమాట. ద్రుపదుడు చిన్ననాటి స్నేహితులు. ఎప్పుడైతే ద్రోణుడు కష్టకాలంలో ఉన్నాడో, ద్రుపదుడు రాజుగా ఉన్నాడో, ద్రుపదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇంత సహాయం చేయి, నేను నీ స్నేహితుని కదా, చిన్ననాటి స్నేహితుని కదా, చిన్నప్పుడు నువ్వు అన్నావు నేను రాజయ్యాక నా అర్ధరాజ్యం నీకు ఇస్తాను, నాకు ఇప్పుడు అర్ధరాజ్యం ఏం వద్దు, నాకు కొంచెం సహాయం చేయి, కొంచెం దానం ఇవ్వు అంటే, నీవు నా చిన్ననాటి స్నేహితుడు ఏంటి అనుకుంటూ తనని అవమానిస్తాడనమాట. ఆ అవమానం తట్టుకోలేక ద్రోణుడు కౌరవుల వద్దకు చేరి, ఈ కౌరవులకి ఈ ద్రుపదులకి ఎప్పుడు ఈ ద్రుపదునికి ఎప్పుడు వైరం ఉంది కాబట్టి కౌరవుల వద్దకు చేరి కౌరవుల కౌరవులకి వీళ్ళకి నేను యుద్ధ విద్య నేర్పిస్తాను అని వాళ్ళ దగ్గర చేరి, అందులో అర్జునుణ్ణి చాలా ఆ ధనుర్ధారిగా, చాలా ధనుర్విద్యలో చాలా మేటిగా తీర్చిదిద్ది ఆ ద్రుపదుణ్ణి ఓడిస్తాడనమాట. అలా ఎప్పుడు ద్రోణునికి వైరం ఉండేదన్నమాట. అందుకే ఇప్పుడు ద్రుపద పుత్రేనా, ఆ ద్రుపదుడు పుత్రుడైన దుష్టద్యుమ్నుడు, అతనికి నువ్వే శిక్షణ ఇచ్చావు. అతని శత్రువు పుత్రుడైనా గాని ద్రోణుడు బ్రాహ్మణుడు కాబట్టి, అతను శిష్యుడిగా వచ్చాడు కాబట్టి అతనికి అంతా యుద్ధ విద్య మొత్తం నేర్పించాడు. నీ వల్లనే అతడు యుద్ధ విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు అదే యుద్ధ విద్య నీ మీద పరీక్షిస్తున్నాడు. నీ శత్రువు కొడుకు నీ దగ్గర విద్య నేర్చుకొని మళ్ళీ నీ మీదకే, నిన్ను చంపడానికే ఈ సైన్యాన్ని అమర్చాడు అని చెప్తున్నమాట. అంటే పరోక్షంగా ఇలా అతన్ని రెచ్చగొడుతున్నాడు. పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతించము వ్యూడాం ద్రుపదపుత్రేన తవ శిష్యను ధీమత. ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు ఏర్పరిచిన పాండవులు ఈ మహాసైన్యం చూడుము అని చెప్తున్నాను అనమాట. తర్వాత ఆ పాండవ సైన్యంలో ప్రముఖులైన భీమార్జునతో సమానమైన 17 మంది మహారథులను గురించి 3 శ్లోకాలు ప్రస్తావిస్తున్నాడు. ఏమిటి? అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ గొప్ప గొప్ప శూరులు, ఇంకా మహేశ్వాస అంటే మహేశ్వాస యుద్ధంలో చాలా గొప్ప శూరులు ఉన్నారు. గొప్ప మహేశ్వాసానికి గొప్ప ధనుర్ధారులు ఉన్నారు. ఎవరు? భీమార్జున సమాయుధి. భీముడు అర్జునుడికి సమానమైన వాళ్ళు. అంటే భీముడు అర్జునుడు ఎంత గొప్ప వాళ్ళో ఇక్కడ మనకు అర్థమవుతుంది. భీముడు అర్జునుడికి సమానమైన ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు ఉన్నారు అని వర్ణిస్తున్నారు అనమాట. ఎవరి వారు? యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. యుయుధానుడు ఎవరు? శని కుమారుడైన సత్యకి పుత్రుడు కనుక ఇతని సాత్యకి అని కూడా పిలుస్తారు. అర్జునుడికి ఇతను శిష్యుడు, శ్రీకృష్ణుని పినతాత మనవడు, అందువలన సోదర సమానుడు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వెంటనే ఉండేవాడు. విరాటుడు. ఈ పాండవులు అజ్ఞాతవాసంలో విరాట మహారాజు యొక్క రాజ్యంలో అజ్ఞాతవాసం చేశారు. ఇతను మత్స్య దేశాధిపతి. ఇతని భార్య పేరు సుదేష్ణ. ఇతనికి ఒక కూతురు, ఒక కుమార్తె. ఇద్దరు పేరు ఉత్తర కుమార్తె, ఉత్తర కుమారుడు. తర్వాత ఇంకెవరు? ద్రుపదుడు గురించి ఇంతకు ముందే చర్చించుకున్నాం. అతడు పాంచాల దేశపు రాజు. ద్రోణునికి ఇతనికి ఎప్పుడు వైరం ఉండేది. వీళ్ళందరూ మహారథులు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వీరులు. ఇంకా పాండవుల పక్షం వహించినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కొంతమంది ప్రముఖుల్ని కూడా ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. వీళ్ళు ఎందుకు పాండవుల పట్ల ఉన్నారో అతనికి ఆశ్చర్యం వేసి వాళ్ళ పేరు కూడా తీస్తున్నాడు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఎవరెవరు? దృష్టకేతుడు ఎవరు? శిశుపాలుని కొడుకు. శిశుపాలుడు చేది రాజ్యానికి రాజు. ఎప్పుడైతే శిశుపాలుని వధ జరిగిందో, శిశుపాలుడి యొక్క కొడుకైన దృష్టకేతుని ఆ రాజ్యానికి రాజుగా చేశాడు. ఎప్పుడైతే జరాసంధుని వధ జరిగిందో, జరాసంధుని కొడుకుని కూడా జరాసంధుని రాజ్యానికి రాజుగా చేశాడు. కృష్ణుడు ఆ రాజ్యాన్ని నాకని ఏం తీసుకోలేదు. శిశుపాలుని సంవరించాక శిశుపాలు కొడుకు దుష్టకేతుని అక్కడ రాజుగా చేశాడు. ఆ చేది రాజ్యానికి అతను రాజు. సో తండ్రిలా కాకుండా అతను శ్రీకృష్ణుడి పట్ల అపారమైన మర్యాద అతనికి ఉంది. తర్వాత ఎవరు? చేకితానుడు. ఇతను వృష్ణి సైనికుడు. మహాభారత యుద్ధంలో ఆఖరి రోజున దుర్యోధను చేత చంపబడ్డాడు. కాశీరాజు ఎవరు? ఈ అంబాలిక యొక్క తండ్రి.
ఇంకా పురుజిత్తుడు కుంతి భోజుని కొడుకు, కుంతి యొక్క సోదరుడు మరియు పాండవులకు మామయ్య అవుతాడు అనమాట.